నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే దానికి పెద్ద మొత్తంలోనే పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. అంత పెట్టుబడి ఒకేసారి మనం పెట్టుకోలేం కాబట్టి ఖచ్చితంగా లోన్‌కి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. సో, ఈ బిజినెస్ లోన్స్ అనేవి ఎలా ఇస్తాయి బ్యాంక్స్? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్‌లు ఎలా ఉంటాయి? సో, బిజినెస్ లోన్స్ అప్లై చేయాలంటే ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఈ విషయాలన్నీ తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు డిఎంఎస్ అసోసియేట్స్ అన్‌సెక్యూర్డ్ లోన్ హెడ్ మురళీకృష్ణ గారు. హలో అండి. నమస్కారం అండి. మురళీకృష్ణ గారు, బిజినెస్ లోన్ అప్లై చేయాలి అని అంటే క్లయింట్ ప్రొఫైల్స్ అనేవి ఏ రకంగా ఉండాలి? ఎటువంటి డాక్యుమెంట్స్ అనేది మీకు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది? ప్రాసెస్ ఎలా ఉంటుంది? అన్సెక్యూర్డ్ లోన్స్ అంటే బిజినెస్ లోన్లో ఫ్యాక్టరీ కానీ ఏది ట్రేడింగ్ ఇలాంటి విషయాల్లో ఉంటారండి బిజినెస్లలో. ట్రేడింగ్కి ఒక రకమైన ప్రొఫైల్స్ ఉంటుంది, ఒక్కో రకంగా డాక్యుమెంటేషన్ ఉంటుంది, మ్యానుఫ్యాక్చరర్కి ఒక డాక్యుమెంటేషన్ ఉంటుంది. సో ఇలా వాళ్ళ ప్రొఫైల్, వాళ్ళ నేచర్ ఆఫ్ బిజినెస్ని బేస్ చేసుకొని మేము వాళ్ళ ఎంటిటీని బేస్ చేసుకొని మేము డాక్యుమెంటేషన్ లిస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ లిస్ట్లో ఎలా వాళ్ళ టర్న్ ఓవర్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ బిజినెస్ ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నారు, ఆ ఇండస్ట్రీలో ఎన్నాళ్ళ నుంచి ఉన్నారు అన్న దాన్ని బట్టి మేము వాళ్ళ బేసిక్ అనాలిసిస్ తీసుకొని ఎంతవరకు వాళ్ళకి ఎలిజిబిలిటీ వస్తుంది, వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటి, ఇలాంటివి కనుక్కొని మేము ప్రాసెస్ చేస్తామండి. అంటే ఎలాంటి బిజినెస్లకి మీరు లోన్ ప్రొవైడ్ చేస్తారు? అంటే మీట్ ట్రేడర్స్ ఇలా ఉంటారండి. కొన్ని నెగిటివ్ ప్రొఫైల్స్ ఉంటాయి. సో అపార్ట్ ఫ్రమ్ దోస్ నెగిటివ్ ప్రొఫైల్స్ మిగతా మ్యాక్సిమం అన్నీ చేస్తామండి. కొన్ని ఉంటాయి, అంటే ఓన్లీ రియల్ ఎస్టేట్ ఏజెన్సీస్ ఉంటాయి. అలాంటి వాటికి అంటే వాటిలో ప్రూఫ్ ఉండదు అనమాట. ఏం చేస్తున్నారు అన్నది, మీరు ఎలా ఇన్కమ్ వస్తుంది అన్నది రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ చూపించలేరు డాక్యుమెంట్స్లో. సో అందువల్ల వాళ్ళకి చేయరు. అపార్ట్ ఫ్రమ్ దాట్ మిగతా అన్ని బిజినెస్లకి చేయొచ్చు. సో ఈ బిజినెస్లకి లోన్ ఇచ్చేటప్పుడు వాళ్ళకి సంబంధించిన ప్రాపర్టీస్ ఏమైనా పెట్టాల్సి ఉంటుందా? లేదండి, అంటే ప్రాపర్టీస్ రిలేటెడ్ వేరే ఉంటుందండి. ఇది మేము ప్యూర్గా అన్సెక్యూర్డ్ లోన్ చేస్తాము. ఒక్కొక్క ప్రాపర్టీస్ దీనికి ఏం అవసరం ఉండదు. దీనికి వాళ్ళు ఏం బిజినెస్ చేస్తున్నారో దాన్ని ఆధారంగా చేసుకుని ఇస్తారు. అవునండి. సో మరి ఈ బిజినెస్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఏ రకంగా ఉంటుంది? వాళ్ళకి అంటే ఆల్రెడీ ఇప్పుడు బిజినెస్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళకి ఎక్స్ట్రా అమౌంట్, యాడ్ ఆన్ అమౌంట్ కావాలి. సో అప్పుడు ఎటువంటి అంశాలను చూస్తారు వాళ్ళు? ఆల్రెడీ బిజినెస్ రన్ చేస్తున్న వాళ్ళకి, ఏమైనా ఆల్రెడీ రన్నింగ్ లోన్స్ ఉన్న వాళ్ళకి వాళ్ళ ఎలిజిబిలిటీ చూస్తామండి. వాళ్ళ బ్యాంకింగ్ ఎలా ఉంది అనేది చూస్తాం మేజర్గా. సో ఎందుకంటే ఇప్పుడు క్యాష్ బిజినెస్ అనేది చాలా తగ్గిపోయింది. ఇంత ముందుతో కంపేర్ చేస్తే ఇప్పుడు క్యాష్ ట్రాన్సాక్షన్స్ అనేది చాలా తగ్గిపోయింది. సో బిజినెస్లోనే మ్యాక్సిమం బిజినెస్ ఫండ్స్ అన్నీ ట్రాన్స్ఫర్ అవుతాయి బ్యాంకింగ్లో. సో ఆ ఫండ్స్ ఎలా ఉన్నాయి, ఎంత మెయింటైన్ చేస్తున్నారు, ఎన్ని ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి, ఎంత టర్న్ ఓవర్ బ్యాంక్లో కనిపిస్తుంది అన్నదాన్ని బట్టి వాళ్ళ ఎగ్జిస్టింగ్ ఈఎంఐల కంటే ఇంకా వీళ్ళు కట్టగలిగే అవకాశం ఉందా లేదా అన్నది చూసుకొని చేస్తాం. సో దాన్ని బట్టి వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి మనం స్ట్రక్చర్ చేస్తామండి. సో మేమున్న మ్యాక్సిమం ప్రైవేట్ ఆర్గనైజేషన్స్తో, వెరీ వెల్ నోన్ ఎన్బిఎఫ్సిస్ అండ్ బ్యాంక్స్తో మేము కాంటాక్ట్లో ఉన్నాం. సో మాకు అందరికీ అన్ని ప్లేసెస్లో మేము అసోసియేట్స్ వాళ్ళతో, సో పార్ట్నర్స్ అనమాట, మేము ఛానల్ పార్ట్నర్స్. సో వాళ్ళతో కొలాబరేట్ అయ్యి చేస్తున్నామండి. సో ఏ బ్యాంక్ నుంచి వాళ్ళకి ఇస్తే బాగుంటుంది, సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వాళ్ళకి ఎంత తక్కువ వరకు మీకు ప్రొవైడ్ చేయగలుగుతారు, ఇవన్నీ కూడా చెక్ చేసుకొని దానికి మేము డాక్యుమెంట్స్ క్లయింట్ నుంచి వచ్చిన తర్వాత ఒక 2 days మేమే స్టడీ చేస్తామండి. మా బేసిక్ స్టడీ అయిన తర్వాతే క్లయింట్తో డిస్కస్ చేస్తాము. ఇంత పడుతుంది మీకు, ఇంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది, ఇంత అప్రాక్సిమేట్ వాల్యూ, ఇంత లోన్ అమౌంట్ వస్తుంది మీకు, అది ఒక క్లారిటీ ఇచ్చి వాళ్ళు ఓకే అనుకున్న తర్వాత మేము ఫర్దర్గా ప్రాసెస్ చేస్తాం. ఈ మధ్యకాలంలో స్టూడెంట్స్ అందరూ కూడా వాళ్ళ ఎంఎస్ ఫినిష్ అయిపోయిన తర్వాత కూడా వాళ్ళు స్టార్టప్స్ అనేది స్టార్ట్ చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ వస్తున్నారు కదా. సో దీనికి ఏమైనా లోన్స్ ప్రొవైడ్ చేయడానికి అవకాశం ఉంటుందా? గవర్నమెంట్ నుంచి చాలా సపోర్ట్స్ ఉన్నాయండి స్టార్టప్స్కి. సో వాళ్ళ కాన్సెప్ట్ని బేస్ చేసుకొని వాళ్ళ కాన్సెప్ట్ ఎలా ప్రాజెక్ట్ రిపోర్ట్ చేస్తారు, ఏంటి, ఏ బ్యాంక్లో వర్కౌట్ అవుతుంది వాళ్ళ ప్రాజెక్ట్స్. కొన్ని బ్యాంక్స్ కొన్ని స్పెసిఫిక్ ఇండస్ట్రీస్ని చూస్ చేసుకుంటాయి అన్నమాట. సో ఆ ఇండస్ట్రీస్ని బేస్ చేసుకొని మనం వాళ్ళకి రికమెండ్ చేయడం జరుగుతుంది. ఈ బ్యాంక్లో మీకు ప్రాపర్గా వస్తుంది, మేము వాళ్ళకి మేము గైడ్ చేయగలుగుతాము. వాళ్ళ ప్రాజెక్ట్ ఏదైనా చిన్న దాంట్లో ఎలా ఉన్నాయి, ఏమైనా మిస్ అయినాయా ప్రాజెక్ట్ రిపోర్ట్లో, అలాంటివి ఏం చేయదలుచుకున్నారు అని వాళ్ళతో క్లారిటీ తీసుకొని ఏదైనా మా సహాయం ఏం చేయగలుగుతాము, ప్రాజెక్ట్లో యాడ్ ఏం చేయగలుగుతాం అన్నది చూసుకొని ఏ బ్యాంక్లో అయితే వాళ్ళకి ప్రాపర్గా వస్తుంది అన్నది చెక్ చేసి అక్కడే ప్రాసెస్ చేయడం జరుగుతుందండి.
సో ఇఫ్ ఎట్ ఆల్ ఇప్పుడు మీ దగ్గర లోన్ తీసుకునే వాళ్ళు తిరిగి ఏదైనా ప్రాబ్లం క్రియేట్ అయితే ఒకవేళ సో తిరిగి చెల్లించేటప్పుడు ఆ విధానం అనేది ఏ రకంగా ఉంటుంది? ఈఎంఐస్ అనేది ఏ బేసిస్లో వాళ్ళకి ఈఎంఐస్ పెడతారు ఒకటి. అండ్ ఒకవేళ ఏదైనా ప్రమాదం జరిగిన సిచ్యువేషన్ లేకపోతే లాస్ వచ్చిన సిచ్యువేషన్స్ ఇక్కడ మళ్ళీ అమౌంట్ పే చేయాలంటే ఏ రకంగా ఉంటుంది? ప్రమాదం ఇప్పుడు దీంట్లో 2 రకాలండి. ఒకటి ఏదైనా అనుకోని సంఘటనలు జరిగి ఆ బిజినెస్ రన్ చేసే వాళ్ళు చేయలేకపోవడం ఒకటి, ఇద్దరు వాళ్ళు ఉండకపోవడం, లేదంటే లాసెస్ అవి ఆర్ పార్షియల్ లాస్ అవ్వడం ఇలాంటివి జరుగుతుంది. సో అలాంటి ఇన్సిడెంట్లో ఎవ్రీ లోన్తో కూడా ఇన్సూరెన్స్ అనేది యాడ్ అయ్యి ఉంటుంది. అందరు చాలామంది ఏంటంటే నెగ్లెక్ట్ చేస్తారండి ఇన్సూరెన్స్ అనగానే. మనకి మేము చాలా స్ట్రాంగ్ ఉన్నాం, మాకు బ్యాక్గ్రౌండ్ ఉంది, బిజినెస్ బ్యాక్గ్రౌండ్ ఉంది, ఇంత బాగా జరుగుతుంది అనేసి. బట్ ఇన్సూరెన్స్ లోన్ తీసుకునేటప్పుడు లోన్తో పాటు ఇన్సూరెన్స్ తీసుకోమంటే చాలా తీసుకోరు అనమాట. ఎందుకు తీసుకోరు అంటే అది తెలీదు. మాకు ఆల్రెడీ ఇన్సూరెన్స్లు ఉన్నాయి, మా లైఫ్కి కవర్ అవ్వగలిగి. ఇప్పుడు మీరు ఇచ్చే లోన్ 50 లక్షలు, కానీ ఈ 50 లక్షలకి నా దగ్గర 6 కోట్ల ఇన్సూరెన్స్ ఉంది, ఇలాగ చెప్తారనమాట. బట్ ఏ ఇన్సూరెన్స్ ఆ పర్టికులర్ లోని క్లియర్ చేయదండి. ఆ నామినీకి వస్తుంది. మీరు పర్సనల్గా తీసుకుంటే వాళ్ళ నామినీకి మాత్రమే వస్తుంది. ఇప్పుడు బ్యాంక్ లోన్తో చేసే ఇన్సూరెన్స్ ఏంటంటే ఆ పర్టికులర్ లోన్కి సంబంధించినదే ఇంటర్లింక్ అయి ఉంటుంది. ఎగ్జాంపుల్ ఎలా అంటే, ఒక క్లయింట్ లోన్ తీసుకొని ఒక 20 లక్షలకి లోన్ తీసుకున్నప్పుడు ఆయన ఒక 30 లక్షలకి సరిపడే ఇన్సూరెన్స్ తీసుకున్నాడు అనుకోండి. వాళ్ళు ఏదైనా సంఘటన జరిగి లేరనుకోండి, వాళ్ళు 15 లక్షలు కట్టాల్సి ఉంటే 15 లక్షలు ఫస్ట్ లోన్ క్లియర్ అయిపోయి మిగతా 15 లక్షలు నామినీకి వెళ్ళిపోతుంది. సో ఇలాగ జరగడం వల్ల ఏంటంటే వాళ్ళకి బ్యాంకుల నుంచి బ్యాంకు నష్టపోదు, వాళ్ళు నష్టపోరు. అండ్ రేపొద్దున సిబిల్లో కూడా వాళ్ళకి బ్యాడ్ రికార్డ్స్ రావు అనమాట. అయితే ఇప్పుడు బ్యాంక్ అనేది ఖచ్చితంగా ఇన్సూరెన్స్ చేయించాలి అనే ఏమైనా పెట్టిందా రూల్? అంటే అలా స్కిప్ చేయడానికి లేకుండా మాక్సిమం అలా లేదండి. ఎందుకంటే బ్యాంక్స్ ఈ మధ్య అది ఇన్సిస్ట్ చేస్తున్నారు పెట్టమని చెప్పి. ఎందుకంటే దానివల్ల లాభం 100% లాభం ఉంది. ఫ్యామిలీ మీద ప్రెషర్ ఉండదు. అట్ ద సేమ్ టైం బ్యాంక్ కూడా లాస్ అవ్వదు. అండ్ వాళ్ళ ఇన్సూరెన్స్ ప్రీమియం కూడా నామినల్ ఫీయే ఉంటుంది. సో దానివల్ల ఎవరికి లాభం అంటే 100% 2 పక్కల రావాలి. నష్టం అయితే ఎవరికి లేదు. చిన్న వాల్యూని చూసుకొని అది ఎక్స్ట్రా అని ఫీల్ అవ్వడం తప్పనిచ్చి అది దానివల్ల వాళ్ళు ఫ్యూచర్లో ఇన్సిడెంట్స్ ఎవరైతే జరిగి ఫేస్ చేసి దానివల్ల లాభపడ్డ వాళ్ళు ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంటారు. సో మీరు చెప్తున్న దాని ప్రకారం ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు, సో వాళ్ళకి ఎలాంటి ప్రాపర్టీస్ కూడా లేకపోయినా కూడా అన్సెక్యూర్డ్ లోన్స్ అనేది డిఎంఎస్ అసోసియేట్స్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అవునండి, రైట్. సో చూస్తున్నారు కదా వ్యూవర్స్. సో ఒకవేళ మీరు ఎవరైనా బిజినెస్ అనేది స్టార్ట్ చేయాలనుకున్నా, లేక బిజినెస్ రన్ చేస్తున్న యాడ్ ఆన్గా మనీ కావాలనుకునేటప్పుడు, లోన్కి అప్లై చేయాలనుకునేటప్పుడు ఖచ్చితంగా మీరు చూస్తున్నారు కదా ఎటువంటి ప్రాపర్టీస్ అనేది పెట్టకుండానే లోన్ పొందే అవకాశాన్ని కల్పిస్తుంది డిఎంఎస్ అసోసియేట్స్. సో మరికెందుకు ఆలస్యం? మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి కాల్ చేసి వెంటనే అప్రోచ్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.